వై నాట్ 175? పులివెందల పులి సింహం సింగిల్గా వస్తాడు, అన్నని ఓడించాలంటే మళ్ళీ అన్నే పుట్టాలి అని మాట్లాడిన ఎలివేషన్లు మీరు మర్చిపోయారేమో కానీ మేము మర్చిపోలేదు. ఈరోజు అవకాశం దొరికింది కాబట్టి గిచ్చుతున్నానని మాత్రం అనుకోకండి. అధికారం అనేది ఒక ఆభరణం కాదు. ఎంతో హుందాగా ప్రజలు మీకు ఇచ్చిన బలమైన తీర్పుని మీరు ఎంతో హుందాగా పరిపాలించుండొచ్చు. కానీ ఆ అధికారాన్ని దోచుకోవడం కోసం, దాచుకోవడం కోసం, అఘాయిత్యాలకు పాల్పడడం కోసం, అక్రమంగా దందాలు చేయడం కోసం, సామాన్యుడి రక్తాన్ని పీక్కతినడం కోసం, ప్రతిపక్ష నేత ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసం, ఒక ఇండస్ట్రీని పతనం చేయడం కోసం, ప్రతిపక్ష నేతలను ప్రజలకు దూరం చేయడం కోసం, వాళ్ళని దూరం చేయడం కోసం, ఒక జీవోలు పాస్ చేయడం కోసం, ఎక్కడికక్కడ వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇబ్బందులు గురి చేయడం కోసం, మహిళలు ఎవరైతే బలంగా మాట్లాడతారో వాళ్ళ ఫోటోలు మాఫింగ్ చేసి వాళ్ళపైన చెత్తరాతలు రాయడం కోసం కాదు. మీకు ఇష్టం వచ్చినట్టు రాజధానితో 3 ముక్కల ఆట ఆడడానికి కాదు. ఉద్యోగస్తుల జీవితాలతో నాశనం చేయడం కాదు. విద్యార్థులు ఎవరైతే జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నారో అబద్ధపు హామీలు చెప్పి వాళ్ళని మోసం చేయడం కోసం కాదు. మద్యపాన నిషేధం అని మహిళల్ని మోసం చేయడం కాదు. ఈరోజు ఏ సామాజిక వర్గ నాయకుడిని అదే సామాజిక వర్గ నాయకుడి తిట్టించడం కోసం కాదు. అల్లర్లు సృష్టించడం కోసం కాదు. ఆధిపత్యం పోరు కోసం కాదు. హుందాగా రాజకీయం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడపడం కోసం. అది మర్చిపోయిన వైఎస్ఆర్సీ పార్టీ ఎన్నో అఘాయిత్యాలకి, అన్యాయాలకి, అక్రమాలకి పాల్పడి ప్రజల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొని ఈరోజు మీరందరూ కలిసి వచ్చారు కాబట్టి మేము ఓడిపోయాం అని సిగ్గు లేకుండా చెప్పుకుంటారేమో. మరి ఎంత ఘోరమైన పరాపజయం ఎదురవుతుందని ఎవరు ఊహించి ఉండరు. అంటే ఎంత బాధ, ఎంత ఆక్రందన సామాన్యుల్లో ఉందో అర్థం చేసుకోండి. దానికి కారకులు మీరే. భస్మాసుడి హస్తం ప్రదర్శించుకున్నట్టు మీ మీద మీరే ఇలాంటివి చేసుకున్నారు. ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులని అసెంబ్లీ సాక్షిగా సాక్షాత్తు సీఎం గారు మొదలుకొని మీ క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీ క్యాడర్ కావచ్చు, మీ పేటీఎం కార్యకర్తలు కావచ్చు, వ్యక్తిగతంగా దూషించి మిమ్మల్ని మీరు దిగజార్చుకున్నారు. మీ స్థాయిని మీరు తగ్గించుకున్నారు. సామాన్య అవ్వాతాతలు మాతో చెప్పిన మాటలు. ఏ క్వశ్చన్ అడిగినా పవన్ కళ్యాణ్ గారు విధానపరంగా ఏంటమ్మా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు, ఎవడబ్బా సొమ్ము తెచ్చి ప్యాకేజీ ఇచ్చాడమ్మా, ఎవడాస్తుల మీ ప్యాకేజీ ఇచ్చాడమ్మా పవన్ కళ్యాణ్ గారికి, ఎవడమ్మా దత్తపుత్రుడు అని వాళ్ళల్లో ఉన్న ఆవేదన ఈరోజు బ్యాలెట్ బాక్సుల పైన చూపించారు. మీరు చేసిన మీ శాఖలు ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టండి అని చాలాసార్లు ఛాలెంజ్ చేశాం. అప్పటికైనా మీ మట్టి పొరలకు అర్థం కావాలి ఎందుకు అంటున్నారు వీళ్ళని. ఆ శాఖలపైన అవగాహన లేకుండా, వాటి అభివృద్ధి గురించి ఆలోచించకుండా, ఎక్కడ 5 లక్షల కమిషన్ వస్తుందా, ఎక్కడ 10 లక్షల కమిషన్ వస్తుందా, చేపల కొట్లు పెడదాం, మటన్ కొట్లు పెడదామా అని ఆలోచించి దిక్కుమాల డాన్సులు వేసుకుంటూ ఆ రోజా గారు ఒక పక్క, అమర్నాథ్ అందగాడు ఒక పక్క, ఈరోజు పతనానికి నాందయ్యారు. కానీ ప్రజలకైతే ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పాలి. నిజంగా ఇంత చక్కటి తీర్పు ఇచ్చారంటే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని మాకన్నా మీరు బాగా గుర్తుపెట్టుకుని తీర్పు ఇచ్చారు. అఖండ మెజారిటీ. మరొక విషయం, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, టఫ్ ఫీల్డింగ్ పెడుతున్నాను, ఇక్కడి నుంచి మిథున్ రెడ్డిని అక్కడ లాక్కొని వచ్చాను, అక్కడున్న ముద్రగడ సార్ మర్చిపోయాను సార్, మీరు రెడ్డిగా మార్చుకున్నారు, ముద్రగడ రెడ్డి గారు మీరు రెడ్డిగా ఎప్పుడు మార్చుకోబోతున్నారు ఒకసారి చెప్పండి. అలాగే వంగ గీతా గారు, చెల్లంశెట్టి సునీల్ గారు, ఎంతమందిని ఫీల్డింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఓటమి కోసం చూసా. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో అక్కడ గెలుస్తున్నారబ్బా. న్యాయం గెలుస్తుంది, నిజాయితీ గెలుస్తుంది. కలర్ నోట్లు ఎన్ని పంచినా కాలర్ ఎగరేసుకుని ఓటేశాడు ప్రజలు, నిస్వార్థమైన నాయకుడి వెనుక. ఇప్పుడు అనండి అయ్యా, ఎవరు ప్రజల పక్షాన్ని నిలబడిన నాయకులు, ఎవరు తల్లి లేని బిడ్డ, తండ్రి లేని బిడ్డ, సింపతిలతో ఓట్లు పడవు. నిస్వార్థంగా నిలబడిన నాయకుడికి పడతాయి, పవన్ కళ్యాణ్ గారికి పడతాయి. ఈ కూటమి ఏర్పాటు చేయడం కోసం ఎన్ని త్యాగాలు చేశాడు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎన్ని ఒడిదుడుకులు పడ్డాడో జనసేన క్యాడర్కి తెలుసు. ఒక సునామీని ఏర్పాటు చేశాడు. అటువంటి నాయకుడు వెనుక పయనిస్తున్నందుకు నిజంగా సంతోషపడుతూ, ఇటువంటి పరిపాలన అందించకూడదో ప్రతి ఒక్కరికి మీరు చూపించారు. మేము ఎంత హుందాగా ఉండాలో మీకు చూపించబోతున్నాం, చూసి నేర్చుకోండి. జై జనసేన, జై హింద్.